నేను మీకు ఇచ్చిన ఎక్సర్సైజ్ ఏంటి? అనుష అనే ఒక పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేశారు ఇప్పుడు జనవరి 2023. ఓకే అండి. ఆవిడెవరు? సోల్ ప్రొపరేటర్, అంటే సింగిల్ పర్సన్ బిజినెస్. ఓకే అండి. ఇక్కడ జనవరి 1st ఏం చేస్తున్నారు? క్యాష్ బిజినెస్ లోకి క్యాష్ తెస్తున్నారు. ఓకే అండి. దీనికి ఎంట్రీ ఏమొస్తుంది? క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్. ఇది సింపుల్ ఎంట్రీనే, మీ అందరికి తెలుసు. ఓకే అండి. 80,000 క్యాష్ బిజినెస్ లోకి వస్తుంది కాబట్టి డెబిట్ వైపు. అనుష అనే పర్సన్ బిజినెస్ కి గివర్ కాబట్టి క్యాపిటల్ అకౌంట్. ఓకే అండి. అక్కడ సింగిల్ పర్సన్ కాబట్టి జస్ట్ క్యాపిటల్ అని రాయొచ్చు. కొందరు అనుష క్యాపిటల్ అని రాశారు, అలా రాసిన కరెక్టే. ఓకే అండి. ఇట్లా రాయాలి. నెక్స్ట్ డిపాజిటెడ్ క్యాష్ విత్ బ్యాంక్. ఓకే అండి. బ్యాంక్ లో క్యాష్ డిపాజిట్ చేస్తున్నాము. డిపాజిట్ చేస్తున్నామంటే క్యాష్ ఏమవుతుంది? బిజినెస్ లోంచి బయటికి వెళ్ళిపోతుంది కదా, గోస్ అవుట్. కాబట్టి అది ఎటువైపు రాయాలి? క్రెడిట్ వైపు రాయాలి, టు క్యాష్ అని. డెబిట్ వైపు ఎవరిని రాస్తాం? బ్యాంక్ అని రాస్తాం. ఓకే అండి. ఎవరిని రాస్తాం? బ్యాంక్ అని రాస్తాం. ఎందుకని? మనం డిపాజిట్ చేస్తుంటే వాళ్ళు మన క్యాష్ ని రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి, రిసీవర్ కాబట్టి. డెబిట్ వైపు బ్యాంక్ అకౌంట్. అమౌంట్ ఎంత? 40,000 ఇట్లా రాయాలి. నెక్స్ట్ పర్చేజ్డ్ గూడ్స్ బై పేయింగ్ క్యాష్. పర్చేజెస్ అనేది ఏంటి? ఎక్స్పెన్సెస్ కాబట్టి డెబిట్ వైపు గూడ్స్ కొంటున్నాము, క్యాష్ పే చేస్తున్నాం. క్యాష్ అనేది వెళ్ళిపోతుంది, గోస్ అవుట్ కాబట్టి అది క్రెడిట్ వైపు. ఎంట్రీ ఏమొస్తుంది? పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఓకే అండి. అమౌంట్ ఎంత? 5,000. ఓకే అండి. ఇట్లా ఇక్కడ మీరు నాన్ కామర్స్ వాళ్ళు ఈ ఒక టిప్ గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ లో క్యాష్ అని కనిపించింది అనుకోండి, ఫస్ట్ దాని గురించి ఆలోచించండి. అంటే మన బిజినెస్ లోకి క్యాష్ వస్తుందో వెళ్తుందని. మన బిజినెస్ లో క్యాష్ వస్తుంటే డెబిట్ వైపు, బిజినెస్ లో నుంచి క్యాష్ వెళ్ళిపోతే క్రెడిట్ వైపు. ఫస్ట్ క్యాష్ గురించి అర్థమైతే మిగిలింది ఆటోమేటిక్ గా వేరే సైడ్. ఓకే. ఇప్పుడు ఇక్కడ క్యాష్ క్రెడిట్ వైపు కాబట్టి రిమైనింగ్ ది డెబిట్ వైపు అంతే. ఓకే. ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ లిప్టాన్ అండ్ కో ఆన్ క్రెడిట్. ఇక్కడ పర్చేజెస్ అనేది ఏంటి? ఎక్స్పెన్సెస్ కాబట్టి డెబిట్ వైపు, పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు లిప్టాన్ అండ్ కో. లిప్టాన్ అండ్ కో అనేది ఏంటి? ఆర్టిఫిషియల్ పర్సన్. ఓకే అండి. వీళ్ళ దగ్గర నుంచి కొంటున్నామంటే వీళ్ళు మనకేం చేస్తున్నారు? ఇస్తున్నారు, గివర్. వాళ్ళు గూడ్స్ ఇస్తున్నారు కాబట్టి మనం రిసీవ్ చేసుకుంటున్నాం. ఓకే అండి. వాళ్ళు గివర్ కాబట్టి క్రెడిట్ వైపు లిప్టాన్ అండ్ కో అని రాస్తాం. లిప్టాన్ అండ్ కో. అమౌంట్ ఎంత? 10,000 ఇట్లా రాయాలి. ఓకే అండి. దీనికి డైరెక్ట్ గా 4th నుంచి నేను 7th వెళ్ళిపోతున్నాను, మధ్యలో ఆపేస్తాను. మళ్ళీ ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చెప్తాను. ఇక్కడ 7th ట్రాన్సాక్షన్ కి చాలా మంది డౌట్ ఉందని చెప్పి కాల్ చేశారు నాకు. ఓకే అండి. 7th ట్రాన్సాక్షన్ లో ఏముంది? పెయిడ్ లిప్టాన్ అండ్ కో బై చెక్ ఫర్ పర్చేజ్ మేడ్ ఆన్ 4th January. అక్కడ దాని మీనింగ్ ఏంటి? 4th January. ఓకే అండి. జనవరి 4th కొన్న ఈ అమౌంట్, ఓకే అండి, ఈ 10,000 అమౌంట్ ని లిప్టాన్ అండ్ కో వాళ్ళకి చెక్ ద్వారా పే చేస్తున్నాము అని చెప్పారు. ఓకే అండి. చాలా మంది అడిగిన డౌట్ ఏంటంటే, చాలా మంది అంటే ఉన్నది 20 మంది, అందులో ఒక 5 అడిగారు. ఓకే అండి. వాళ్ళు అడిగింది ఏంటంటే, సార్ ఇక్కడ అమౌంట్ ఇవ్వలేదు కదా, అమౌంట్ ఇవ్వకపోతే ఎంత అమౌంట్ రాయాలి అని డౌట్ అడిగారు. ఓకే అండి. ఇక్కడ క్లియర్ గా ఉంది, 4th January కొన్న దానికి సంబంధించిన ఈ అమౌంట్ ని ఇప్పుడు పే చేస్తున్నామని. అంటే ఎంత అమౌంట్ పే చేస్తున్నట్లు? 10,000 పే చేస్తున్నట్లు. లిప్టాన్ అండ్ కో వాళ్ళకి 10,000 పే చేశాము. ఇక్కడ ఎంట్రీ ఏమొస్తుంది? లిప్టాన్ అండ్ కో అకౌంట్ డెబిట్ టు దేని ద్వారా పే చేస్తున్నాం? చెక్ ద్వారా పే చేస్తున్నాం. ఓకే అండి. మనం చెక్ ద్వారా పే చేసినా, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసినా, లేదంటే బ్యాంక్ పేమెంట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఆర్టీజీఎస్ ద్వారా పే చేయవచ్చు, నెఫ్ట్ ద్వారా పే చేయవచ్చు, లేదా ఐఎంపిఎస్ ద్వారా పే చేయవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, అవి మళ్ళీ మనం తర్వాత చూస్తాము. ఎలా పే చేసినా అక్కడ ఏమవుతుంది? మన బ్యాంక్ లో నుంచి అమౌంట్ తగ్గిపోతుంది. ఓకే అండి. అంటే ఇక్కడ మన చెక్ ద్వారా పే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ బ్యాంక్ త్రూ అమౌంట్ వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్ వైపు బ్యాంక్ అకౌంట్ వస్తుంది. అమౌంట్ ఎంత? 10,000. ఎంత అండి? 10,000. ఇట్లా ఈ అకౌంటింగ్ సబ్జెక్ట్ అనేది లింకింగ్ సబ్జెక్ట్ అండి. ఓకే అండి. ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ మనం 4th January 10,000 కొన్నాము. అమౌంట్ ఇమీడియట్ గా పే చేయాలనే రూల్ లేదు కదా. నెక్స్ట్ ఒక వారం రోజులు 10 రోజుల తర్వాత ఒక 5,000 పే చేస్తాం, ఉన్నప్పుడు పే చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ 3,000 పే చేస్తాం, ఆ తర్వాత 2,000 పే చేస్తాం. అట్లా మన దగ్గర ఉన్నప్పుడు పే చేస్తూ అట్లా కొన్న అప్పు తీసుకున్న అమౌంట్ ని క్లియర్ చేసుకుంటూ వెళ్తాం. సేమ్ ఇప్పుడు మీరు కోర్సులో జాయిన్ అయ్యారు, కొందరు ఫస్ట్ 3,000 పే చేశారు, మళ్ళీ నెక్స్ట్ మంత్ 3,000 పే చేస్తారు. అంటే ఇట్లా ఈ అకౌంటింగ్ అనేది ఈ వేలో ఉంటుంది. మనము అప్పుగా కొన్నప్పుడు ఈ 10,000కి ఏంటి రాస్తాము, నెక్స్ట్ పేమెంట్ చేసే ప్రతిసారి ఎంతవరకు పేమెంట్ జరిగిందో అంతవరకు రాస్తాం. ఇక్కడ మళ్ళీ
నాన్ కామర్స్ స్టూడెంట్స్ కాదు, కామర్స్ స్టూడెంట్స్ కూడా జనరల్గా వచ్చే డౌట్ ఏంటంటే లిఫ్ట్ అని అనుకో వాళ్ళు ఇక్కడ క్రెడిట్ వైపు ఉన్నారు కాబట్టి ఇక్కడ గివర్ అయ్యారు. ఓకే అండి. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి వాళ్ళకి అమౌంట్ పే చేస్తున్నాం కాబట్టి వాళ్ళు డెబిట్ సైడ్ ఉన్నారు. ఓకే అండి. అంటే వీళ్ళ ఇక్కడేమో ఫస్ట్ ఎంట్రీలోనేమో వాళ్ళు గివర్, సెకండ్ ఎంట్రీలోనేమో మన దగ్గర నుంచి అంటే మనం అమౌంట్ పే చేస్తున్నాం కాబట్టి వాళ్ళు రిసీవర్. ఓకే అండి. అంటే ఒకే పర్సన్ ఒకసారి గివర్ లాగా ఒకసారి రిసీవర్ లాగా అవుతారా అని డౌట్ వస్తుంది మీకు. ఓకే అండి. అక్కడ జరిగే ట్రాన్సాక్షన్ బట్టి మారిపోతుంది. ఓకే అండి. ట్రాన్సాక్షన్ బట్టి ఒక్కసారి వాళ్ళు గివర్ అవుతారు, వాళ్ళు రిసీవర్ అవుతారు. ఓకే అండి. ఇది ప్రతిసారి మారుతుంది. ఒకసారి ఒక పార్టీ గివర్ అయ్యారు కాబట్టి ఎప్పుడు వాళ్ళు గివర్ పొజిషన్ లో ఉండాలన్న రూల్ లేదు. ఓకే అండి. నెక్స్ట్ వాళ్ళు రిసీవర్ పొజిషన్కి వస్తారు, మళ్ళీ గివర్కి వెళ్తారు, మళ్ళీ రిసీవర్కి వస్తారు. ఇట్లా ఆ ట్రాన్సాక్షన్ బట్టి వాళ్ళు గివరా రిసీవరా చూసుకోండి. గివర్ అయితే క్రెడిట్ వైపు, రిసీవర్ అయితే డెబిట్ వైపు. అట్లా థింక్ చేయండి. ఓకే అండి. డన్. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు జాయిన్ రిసీవ్డ్ క్యాష్. ఇది కూడా డౌట్ అడిగారు. ఇక్కడ ఏమున్నాయి మీకు 3 ఉన్నాయి. సేల్స్ ఉంది, జాయ్ ఉన్నాడు, క్యాష్ ఉంది, 3 ఉన్నాయి. మీరు ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ లో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి అన్నారు కదా సార్, ఒకటి డెబిట్ ఒకటి క్రెడిట్ అని. ఇక్కడ మాకు 3 కనిపిస్తున్నాయి. సేల్స్ కనిపిస్తుంది, జాయ్ అనే పర్సన్ కనిపిస్తున్నాడు, క్యాష్ అనే ఇది కనిపిస్తుంది. సేల్స్ అంటేనేమో ఇన్కమ్ కాబట్టి దీన్ని ఎటువైపు రాయాలి? క్రెడిట్ వైపు రాయాలి. జాయ్ అనే పర్సన్ ఎవరు అంటే న్యాచురల్ పర్సన్. ఓకే అండి. వాళ్ళకి సేల్ చేస్తున్నామంటే వాళ్ళు మన దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటారు కాబట్టి జాయ్ అనే వైపు రాయాలి, డెబిట్ వైపు రాయాలి. నెక్స్ట్ మనకి వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ వస్తుంది అంటే అసెట్ బిజినెస్ లోకి వస్తుంది అంటే వచ్చే అసెట్ దాన్ని డెబిట్ వైపు రాయాలి. అంటే ఇక్కడ మొత్తం 3 వచ్చాయి, దీన్ని ఎట్లా రాయాలి అని మీకు డౌట్ రావచ్చు. ఓకే అండి. ఇక్కడ మనకి జనరల్ వేలు చెప్తున్నాను. ఇప్పుడు మనం మన చిన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ లేదంటే మనం డిమార్ట్కి కానీ మన ఇంటి పక్కన షాప్స్ కానీ ఎక్కడికైనా వెళ్తాం. ఓకే అండి. వెళ్ళి ఏదన్నా ఒక ఐటెం కొంటాం. ఒక ఐటెం కొని ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ టూత్ బ్రష్ అనుకోండి, అందరికి అర్థమవుతుంది. టూత్ బ్రష్ కొన్నాము, 30 రూపాయలు అయింది. ఎంత? 30 రూపాయలు. 30 రూపాయలు ఆ షాప్ కీపర్కి ఇచ్చేస్తున్నాం. అతను మనకు బ్రష్ ఇస్తున్నాడు. ఓకే అండి. అక్కడతోటి ట్రాన్సాక్షన్ ఖతం, అక్కడతోటి అయిపోయింది. అతను మన పేరేమైనా రాసుకుంటాడా? సోన్సో మస్తానికి పే చేశాను, లేదంటే సోన్సో శివాకి పే చేశాను అని బుక్స్ లో ఏమైనా రాసుకుంటాడా? రాసుకోడు. ఓకే అండి. ఇమీడియట్ గా అమౌంట్ ట్రాన్స్ఫర్ జరిగిపోయింది అనుకోండి. ఎంత అమౌంట్? ఫుల్ అమౌంట్. ఓకే అండి. ఇక్కడ ఎంత అమౌంట్ ఉంది? 11,000. ఫుల్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతే పర్సన్ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఎందుకని? బిజినెస్ కి వెళ్ళాల్సిన అమౌంట్ బిజినెస్ కి వెళ్ళిపోయింది, మనకు రావాల్సిన ప్రోడక్ట్ మనకు వచ్చేసింది. కాబట్టి అక్కడ పర్సన్ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. మనకి అమౌంట్ వచ్చేసింది, సేల్ జరిగింది, ఇట్లా రాస్తారు. ఓకే అండి. ఇక్కడ ఎప్పుడైతే అప్పు ట్రాన్సాక్షన్ క్రెడిట్, అప్పుగా కొనడం, అప్పుగా అమ్మడం ఇట్లా జరిగింది అనుకోండి, అప్పుడే పర్సన్స్ పేర్స్ అంటే పర్సన్స్ నేమ్స్ గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు మనం కూడా చూడండి, ఎక్కడైనా మన ఇంటి దగ్గర ఉన్న షాప్ దగ్గర అప్పుగా కొనడానికి వెళ్ళాం అనుకోండి, అప్పుడు మనం అప్పుగా కొన్న ఇమీడియట్ గా ఒక చిన్న నోట్బుక్ లో మన పేరు రాసుకుని నేను తప్పు ఇచ్చామని రాసుకుంటారు. ఎందుకని? పర్సన్స్ పేర్లు ఎప్పుడు రాస్తామంటే అప్పుగా కొన్నప్పుడు రాస్తాం. ఎందుకని? వాళ్ళని మర్చిపోకుండా ఉండాలి అని. ఇక్కడ అప్పు ట్రాన్సాక్షన్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ లేకుండా ఇమీడియట్ గా అమౌంట్ ట్రాన్స్ఫర్ జరిగిపోతూ ఉంటే పర్సన్ అవసరం లేదు, మిగిలిన ఈ 2 మాత్రమే రాసుకుంటాం. సేల్స్, క్యాష్. పర్సన్ అవసరం లేదు. అండి. ఇక్కడ దీనికి ఎంట్రీ ఏమన్నా రాస్తాం? మనం అమ్ముతున్నాము, మనకి అమౌంట్ వస్తుంది, క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ కమ్స్ ఇన్ కాబట్టి డెబిట్ వైపు క్యాష్ అకౌంట్ డెబిట్. క్రెడిట్ వైపు ఏమొస్తుంది? సేల్స్ అకౌంట్. సేల్స్ అనేది ఇన్కమ్ కాబట్టి 11,000. దీనికి ఇంకొక వే కూడా ఉంటుంది, అది ఇప్పుడే చెప్పను, చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. దీనికి సెకండ్ వే కూడా ఉంది, అది కామర్స్ స్టూడెంట్స్ కి తెలుసు. డబుల్ ఎంట్రీ 2 ఎంట్రీస్ రాయొచ్చు. మళ్ళీ మనకి నాన్ కామర్స్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ వేలోనే వెళ్తున్నాను. ఇట్లా సింగిల్ ఎంట్రీ రాస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు సింగిల్ ఎంట్రీ రాసినా డబుల్ ఎంట్రీ రాసినా బుక్స్ కరెక్ట్ గానే మెయింటైన్ అవుతాయి. అండి. డన్. నెక్స్ట్ పేడ్ శాలరీస్ బై క్యాష్. శాలరీస్ అనేది ఎక్స్పెన్సెస్ డెబిట్ వైపు, క్యాష్ అనేది బిజినెస్ లోంచి వెళ్ళిపోతుంది. శాలరీస్ పే చేస్తున్నామంటే క్యాష్ వెళ్ళిపోతుంది కదా, కాబట్టి క్రెడిట్ వైపు. ఎంట్రీ ఏమొస్తుంది? శాలరీస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ 5,000 అట్లా. ఇది ఆల్రెడీ చెప్పేసుకున్నాం. నెక్స్ట్ బాట్ ఫర్నిచర్ బై క్యాష్. ఇక్కడ ఫర్నిచర్ అంటే ఏమవుతుంది? కొందరు పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అని రాశారు. ఓకే అండి. అది కరెక్టా? కాదు, రాంగ్. ఎందుకని? ఇక్కడ అనూష అనే వాళ్ళ బిజినెస్ ఏంటి? ప్రొవిజనల్ స్టోర్ లో వాళ్ళు ఫర్నిచర్ ఎందుకు కొంటారు? రీసేల్ చేద్దామని కొంటారా? కొనరు. వాళ్ళ బిజినెస్ లో యూజ్ చేసుకుందామని కొంటారు. కాబట్టి ఇక్కడ ఫర్నిచర్ అనేది ఈ బిజినెస్ కి ఏమవుతుంది?
ఎసెట్ అవుతుంది. ఓకే అండి, ఎసెట్ కొంటున్నాం కాబట్టి ఇక్కడ ఎంట్రీ ఏమని రాస్తాం, ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఫర్నిచర్ వస్తుంది, క్యాష్ వెళ్ళిపోతుంది. ఎంత అమౌంట్, ఎంత 4000 అంతేనా, 4000 ఇట్లా రాస్తాం. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెయిడ్ బై క్యాష్. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అన్న కూడా మన బిజినెస్ కి ఎక్స్పెన్సెస్ కాబట్టి ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ డెబిట్ వైపు, క్యాష్ క్రెడిట్ వైపు 1000 అండి ఇట్లా రాస్తాం. ఇది సింపులే. నెక్స్ట్ దీని గురించి చాలా మంది డౌట్ అడిగారు. ఓకే అండి, బ్యాంక్ పెయిడ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆన్ ఫర్నిచర్ యాజ్ పర్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్. ఈ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి, మాకు అర్థం కాలేదు, మేము దీనికి ఎంట్రీ రాయలేము అని చెప్పి 10వ ట్రాన్సాక్షన్ అని పెట్టి ఇట్లా క్వశ్చన్ మార్క్ పెట్టారు. అంటే క్వశ్చన్ మార్క్ పెట్టారంటే మీకు అర్థం అవ్వలేదనా, లేకపోతే మాకు ఇమీడియట్ గా ఆన్సర్ చెప్పండి అయినా. ఇక్కడ ఇది చాలా సింపుల్ ట్రాన్సాక్షన్ అండి. ఇక్కడ ఏం లేదు, మనం ఇక్కడ 8వ తారీఖున ఫర్నిచర్ కొన్నాం కదా, ఆ ఫర్నిచర్ మీద ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాం. ఓకే అండి, రేపు మీరు జాబ్ లోకి వెళ్తే బిజినెస్ లో మాక్సిమం ఎన్నిటి మీద ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందో అన్నిటి మీద ఇన్సూరెన్స్ తీసేసుకుంటారు. ఓకే, ఇప్పుడు మనం మన ఇళ్లలో ఇన్సూరెన్స్ తీసుకుంటాం, దేనికి, ఎల్ఐసి తీసుకుంటాం, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు కాబట్టి మన నెక్స్ట్ జనరేషన్స్ బాగుండాలని. నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం, ఎందుకని హెల్త్ అనేది ఎప్పుడు పాడైద్దో తెలియదు. తీసుకోలేదనుకోండి ఏమవుతుంది, అనుకోకుండా ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, గత 5-10 సంవత్సరాలకు కూడబెట్టిన అమౌంట్ మొత్తం ఎగిరిపోయింది హాస్పిటల్స్. అందుకని ఈ పాలసీ తీసుకుంటే, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవి తీసుకుంటే ఏమవుతుంది, అనుకోకుండా ఇట్లాంటి ఇష్యూస్ ఏమన్నా వస్తే, ప్రాబ్లమ్స్ వస్తే ఆ ఇన్సూరెన్సెస్ మనల్ని కాపాడుతాయి. ఓకే అండి, ఇక్కడ నా స్టూడెంట్స్ కి నేను మీకు చెప్పేది, మీరు కూడా ఇన్సూరెన్స్ తీసుకోండి. ఓకే అండి, ఎందుకంటే మన లైఫ్ లో గోల్డ్, ప్రాపర్టీలు వీటన్నిటి మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్స్. మీకు వచ్చే ఫస్ట్ అమౌంట్ తోటి తీసుకోవాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఇది. ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ లాగా థింక్ చేయండి. ఓకే అండి, మళ్ళీ ఇన్సూరెన్స్ క్లాస్ లాగా అయిపోతుంది. సరే, ఇవి ఈ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటాం, అనుకోకుండా ఏదైనా జరిగి నష్టం కనుక జరిగితే దాన్ని భర్తీ చేసుకోవడం గురించి. అంటే దాన్ని భర్తీ అంటే ఇంగ్లీష్లో ఏమంటారు, ఓకే భర్తీ అనే పిలుద్దాం, ఆ వర్డ్ రావట్లేదు. సేమ్ బిజినెస్ లో కూడా ఫర్నిచర్ ఉంటుంది. ఓకే, వాటి వాల్యూ ల్యాక్స్ లో ఉండొచ్చు. ఫర్నిచర్ ఉంటుంది, షోరూమ్ ఉంటుంది. ఓకే, షోరూమ్ ఆ బిల్డింగ్ మొత్తం ఉంటుంది. నెక్స్ట్ అది ఇన్ కేస్ ఏదైనా ప్రొడక్ట్ తో ఉండే బిజినెస్ కనుకైతే స్టాక్ మొత్తం మీద ఇన్సూరెన్స్ చేపిస్తారు. అన్నిటి మీద కూడా బిజినెస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఎందుకని, అనుకోకుండా అగ్ని ప్రమాదం వచ్చినా, లేదంటే కాలిపోయినా, అంటే అగ్ని ప్రమాదం అంటే కాలిపోవడమే కదా, ఓకే, కాలిపోయినా, ఎవరైనా దొంగలు పడినా, ఇలాంటివి ఏమైనా జరిగింది అనుకోండి, అప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి దీనికి సంబంధించిన అమౌంట్ తీసుకోవచ్చు అన్నట్లు. ఓకే అండి, ఇది ఇన్సూరెన్స్ ప్రీమియం గురించి చెప్పాను. ఇప్పుడు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏం లేదండి, మనము ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేయాలి. ఎవరికి, ఇన్సూరెన్స్ కంపెనీకి. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఆ ఫర్నిచర్ అనేది అసెట్ కాబట్టి రాబోయే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు యూజ్ చేసుకుంటాం. దాని మీద ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ ప్రీమియం మనంతటి మనమే పే చేయాలి కదా. జనరల్ గా మనంతటి మనం పే చేయాలంటే ఏం చేయాలి, మనంతటి మనమే ఒక చెక్ రెడీ చేసి పంపించాలి. అట్లా కాకుండా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చామనుకోండి, ఈ ఇన్స్ట్రక్షన్ ఎవరికి ఇస్తాం, బ్యాంక్కి ఇస్తాం. స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఏమవుతుందంటే ప్రతి ఇయర్ ఏ రోజైతే ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలో ఆ డేట్ రాగానే ఆటోమేటిక్ గా బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ కట్ అయిపోయి ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇది జనరల్ గా ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మీలో చాలా మంది మొబైల్స్ కానీ, బైక్స్ కానీ, స్కూటీస్ కానీ ఇవి ఈఎంఐ బేసిస్ మీద కొంటారు. ఓకే, ఈఎంఐ బేసిస్ మీద అంటే ఏంటి, ఎవ్రీ మంత్ పర్టికులర్ డేట్ రాగానే ఆటోమేటిక్ గా మీ అకౌంట్ లో నుంచి అమౌంట్ డిడక్ట్ అవుతుంది. ఆటోమేటిక్ గా మీ అకౌంట్ నుంచి అమౌంట్ డిడక్ట్ అవ్వాలి అంటే బ్యాంకర్ మీ అకౌంట్ నుంచి అమౌంట్ డిడక్ట్ చేసి వాళ్ళకి పంపించడానికి వాళ్ళకి రైట్ లేదు. అట్లానే ఎవరైతే మనకి ఐటమ్ అమ్మారో వాళ్ళకు కూడా మన అకౌంట్ నుంచి మన ఏమంటారు ఆ పదం ఏమవుతుంది అంటే మన యొక్క ఆథరైజేషన్, కరెక్ట్, మన యొక్క ఆథరైజేషన్ లేకుండా, మన యొక్క అప్రూవల్ లేకుండా వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళకి రైట్ లేదు. అయితే ఇక్కడ ఈఎంఐ బేసిస్ మీద మనం ఏమైనా తీసుకున్నప్పుడు అక్కడ ఏం చేస్తారు, మన సైన్ తీసుకుంటారు. లేదంటే ఆన్లైన్లో ప్రొడక్ట్ కానీ తీసుకుంటే మన ఆధార్ కార్డుకు, మన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కానీ ఆధార్ కార్డ్ అంటే మనం, లేదంటే మనం ఒక అగ్రిమెంట్ మీద సైన్ పెట్టినా, ఇవన్నీ ఏంటి అంటే మనం వాళ్ళకి ఏది ఆథరైజేషన్ ఇస్తున్నట్లు, అంటే స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నట్లు. ఎవరికి, బ్యాంక్కి. ఎవ్రీ మంత్ షోన్ షో డేట్న నేను తీసుకున్న మొబైల్కి సంబంధించి ఈ షోన్ షో సప్లయర్ అమౌంట్ తీసుకుంటారు, మీరు వాళ్ళకి అమౌంట్ ఇచ్చేయండి అన్నట్లు. ఓకే అండి, ఈ ఒక్క పాయింట్కి చాలాసేపు చెప్పాను. డన్. ఇది
ఒకసారి అర్థమైతే ఏముండదండి, కొత్తగా కొంచెం ఇండెప్త్ పాయింట్స్ వస్తే ఈ లెవెల్ చెప్పాల్సింది, లేకపోతే అర్థం కాదు. ఇక్కడ సింపుల్గా ఏం జరిగింది, ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసాం. ఓకే అండి, అంతే. దీనికి ఎంట్రీ ఏమొస్తుంది, ఇన్సూరెన్స్ ప్రీమియం అంటే బిజినెస్కి ఎక్స్పీరియన్స్ కాబట్టి డెబిట్ వైపు, క్రెడిట్ వైపు ఏమొస్తుంది, బ్యాంక్ త్రూ పేమెంట్ జరుగుతుంది కాబట్టి బ్యాంక్ క్రెడిట్ వైపు. ఎంత అమౌంట్, 300 అంతే అండి. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలండి, ఏంటి అంటే ఎవరి గురించి అంటే బ్యాంక్ గురించి. ఓకే అండి, బ్యాంక్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంకులో క్యాష్ డిపాజిట్ చేసామనుకోండి, ఎంట్రీ ఏమొస్తుంది, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ వస్తుంది. బ్యాంక్ మన దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటున్నాడు కాబట్టి డెబిట్, మన బిజినెస్ లోంచి క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్. ఇలా సింపుల్ వేలో ఉంటే బ్యాంక్ రిలేటెడ్ ఆలోచించడం సింపుల్ గా ఉంటుంది. ఇట్లా కాకుండా ఇందాక ఇన్సూరెన్స్ ప్రీమియం అన్నాం, ఇన్సూరెన్స్ ప్రీమియం ఎవరు పే చేశారు, బ్యాంక్ పే చేసింది. డెబిట్ వైపు ఇన్సూరెన్స్ ప్రీమియం అకౌంట్ వచ్చింది, క్రెడిట్ వైపు బ్యాంకు వచ్చింది. డెబిట్ వైపు ఇన్సూరెన్స్ ప్రీమియం ఎందుకని వచ్చింది, ఇది మన బిజినెస్ కి ఎక్స్పీరియన్స్ కాబట్టి. బ్యాంక్ క్రెడిట్ వైపు ఎందుకు వచ్చింది, బ్యాంక్ అనే వాళ్ళు మన బిజినెస్ తరపున వాళ్ళు అవతల సప్లయర్ కి పే చేస్తున్నారు, అంటే వాళ్ళు గివర్ కాబట్టి. అండి, వాళ్ళు గివర్ కాబట్టి ఇట్లాంటి కొన్ని కేసెస్ లో బ్యాంక్ ని ఫర్దర్ కొంచెం ఇన్డెప్త్ ట్రాన్సాక్షన్స్ దగ్గరికి వెళ్ళేసరికి బ్యాంక్ ని ఈ పర్సన్ లాగా ఆలోచిస్తూ ఎంట్రీస్ రాయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. నాన్ కామర్స్ వాళ్ళకే కాదు, కామర్స్ స్టూడెంట్స్ కూడా. ఇక్కడ నేను మీకు చెప్పే టిప్ ఏంటి అంటే, బ్యాంక్ గురించి మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగితే యాజ్ పర్ గోల్డెన్ రూల్స్ ప్రకారం బ్యాంక్ అనేది ఆర్టిఫిషియల్ పర్సన్ అని చెప్పాలి. ఓకే, ఇది ఇట్లా చెప్పాలి. కానీ అకౌంటింగ్ చేసేటప్పుడు బ్యాంక్ కి రియల్ అకౌంట్ రూలే అప్లై చేయండి. రియల్ అకౌంట్ రూల్ అంటే ఇప్పుడు అంటే క్యాష్ కి అప్లై చేసినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు గూడ్స్ కొన్నారు, క్యాష్ పే చేశారు, ఎంట్రీ ఏమొస్తుంది, పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. అంటే ఇక్కడ మన బిజినెస్ లో ఏమైంది, క్యాష్ బ్యాలెన్స్ తగ్గింది కాబట్టి క్రెడిట్ వైపు. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అనుకోండి, 10,000. సేమ్ మనం ఇప్పుడు బ్యాంక్ ద్వారా అంటే పర్చేజ్ చేసాం, బ్యాంక్ ద్వారా పే చేసాం అనుకోండి, అప్పుడు ఏమైనా ఆలోచిస్తారు, పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఇక్కడ క్యాష్ బ్యాలెన్స్ తగ్గింది కాబట్టి క్రెడిట్ వైపు. ఇక్కడ ఎలా ఆలోచించాలంటే మన బిజినెస్ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గితే క్రెడిట్ వైపు. ఓకే అండి, మన బిజినెస్ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగితే డెబిట్ వైపు, బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గితే క్రెడిట్ వైపు. సేమ్ క్యాష్ కూడా అంతే కదా, బిజినెస్ లో ఉన్న క్యాష్ బ్యాలెన్స్ తగ్గితే క్రెడిట్ వైపు, బిజినెస్ లో ఉన్న క్యాష్ బ్యాలెన్స్ పెరిగితే డెబిట్ వైపు. క్యాష్ బ్యాలెన్స్ పెరగడం అంటే ఏంటి, బయట నుంచి మన బిజినెస్ లోకి అమౌంట్ వస్తే బ్యాలెన్స్ పెరుగుతుంది కదా. సేమ్ బ్యాంక్ కూడా సేమ్ అట్లా. ఓకే అండి, బ్యాంక్ ను కూడా క్యాష్ లాగా థింక్ చేయండి, అదే రియల్ అకౌంట్ రూల్ అప్లై చేయండి. అప్పుడు మీకు డెడ్ ఈజీ, చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే 2016 నుంచి క్యాష్ ట్రాన్సాక్షన్స్ మీద చాలా లిమిట్స్ పెట్టారు. మీకు 90% ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా బ్యాంక్ ద్వారా జరుగుతూ ఉంటాయి. అప్పుడు మీరు ఎంట్రీస్ రాసే దగ్గర మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే ఇట్లా థింక్ చేస్తే చాలా డెడ్ ఈజీగా ఉంటుంది. ఓకే అండి, ఈవెన్ మీరే కాదు, నేను, సీనియర్ అకౌంటెంట్స్, చార్టెడ్ అకౌంటెంట్స్ కూడా బ్యాంక్ దగ్గరకు వచ్చేసరికి రియల్ అకౌంట్ రూల్ ప్రకారం థింక్ చేస్తూ ఎంట్రీస్ రాస్తాం. ఇంటర్వ్యూస్ అడిగినప్పుడు ఆర్టిఫిషియల్ పర్సన్ అని చెప్పడం. ఓకే అండి, అర్థమైందా?